నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ విద్యుత్ రంగంలో దేశానికి తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి లాభాల్లో వాటా చెల్లింపు కోసం ముఖ్యమంత్రిని కలుస్తాం ₹1,00,000 పిఎల్ఆర్ బోనస్ కోసం డిమాండ్ చేస్తాం గుర్తింపు సంఘం ఏఐటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి సీతారాం ఏచూరి మరణం కార్మిక వర్గానికి తీరని లోటు సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పల కుమారస్వామి దిగ్భ్రాంతి పలు మండలాలలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకున్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ప్రధానమంత్రి మత్స్యగాంధీ యోజన పథకంపై అవగాహన సదస్సు అడిషనల్ సీఎంఓగా పదోన్నతి పొందిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను ఆత్మీయంగా సన్మానించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు 10వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్యాత్మిక సందడితో భక్తి పారవస్యం నడుమ కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు విద్యుత్ రంగంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధర్మారం మండలంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షలతో పాటు విస్తృతంగా పర్యటించారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బృందాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, నంది మేడారం హెలీప్యాడ్ వద్ద ఘనంగా స్వాగతం పలికారు. మేడారం వద్ద 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, కట్టకనపల్లి గ్రామంలోని 33/11 kV సబ్ స్టేషన్ నిర్మాణ పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత పాలకులు సృష్టించిన అపోహలను పటాపంచలు చేస్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2030 నాటికి ఉండే విద్యుత్ డిమాండ్ను అంచనా వేస్తూ దాని సాధన దిశగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంపు స్టోరేజ్, ఎనర్జీ మొదలగు రంగాలలో దాదాపు 20,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని గ్రామాలని ఎంపిక చేసి ఆ గ్రామాలలోని రైతుల మోటార్లకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో సోలార్ పంపు సెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. రైతులకు పంటలతో పాటు విద్యుత్తో కూడా ఆదాయం సమకూరే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వ విప్ అభ్యర్థన మేరకు మేడారం గ్రామంలో పూర్తి స్థాయిలో రైతులకు సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ఆదర్శ గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. పవర్ అంశాల్లో దేశానికి తెలంగాణను మోడల్గా తీర్చిదిద్దుతామని అన్నారు. 2 లక్షల రుణమాఫీ కింద అతి తక్కువ సమయంలో 18,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేశామని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ధర్మపురి శాసనసభ నియోజకవర్గానికి ఇది నేను 3వసారి రావటం. 2 సార్లు కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా వచ్చాను. ఒకసారి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రైతాంగం అంతా నష్టపోతా ఉంటే వారికి మద్దతు ధర ఇప్పించాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని రైతుల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ధర్మపురి కూడా రావటం జరిగింది. ఆనాడు ధర్మపురిలో సమావేశంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులు కూడా
ఆ రోజు తీసుకున్నాం. రెండవసారి శాసనసభ పక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ ఆదేశానుసారం ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి ఒకసారి రావటం జరిగింది. ఆ పాదయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా పెద్దలంతా, ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలంతా కూడా ఆ రోజు పాదయాత్రలో రైతు సమావేశాల్లో కూడా ఉన్నారు. వారందరి సూచనల మేరకు ఈ ప్రాంత సమస్యలన్నింటినీ కూడా వచ్చిన ప్రతి సందర్భంలో అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాం. ఈరోజు మీ అందరి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా కూడా ఇందిరమ్మ రాజ్యం రావాలని, ప్రజాప్రభుత్వం కావాలని కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రజల కోసమే పనిచేసే ప్రభుత్వం ఉండాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు, వనరులు, వ్యవస్థలు అన్ని కూడా ప్రజలకు చెందకుండా దోపిడీ చేస్తున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని మీరు అందరూ ఆశించి ఆశీర్వదిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకు వచ్చాను. యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి, ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చాను. నేను వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికి కూడా కావాల్సిన విధంగా సబ్ స్టేషన్లో ప్రారంభోత్సవం, భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి. అది ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ 10 సంవత్సరాల పాటు పెండింగ్ లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంత్రుల వెంబడి తిరిగి 18 కోట్లు సాధించడంలో ప్రభుత్వ విప్ కృషి ప్రశంసనీయమని మంత్రి తెలిపారు. మా డిప్యూటీ సీఎం గారు మీరు వస్తూ ఉన్నారు. ఆ రోజు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ కాగితాలు వచ్చినాయి. ఈరోజు దానికి సంబంధించి మనం ప్రధానమైన నిర్ణయం తీసుకోవాలంటే మరి లక్ష్మణ్ గారి చతురతతో ఈరోజు 18 కోట్లు సాధించి మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒట్టోడు కాదైనా రూపాయి ఇవ్వమంటే 10 సార్లు మొత్తం రాష్ట్రాన్ని నడిపియాలి ఆర్థికంగా. 18 కోట్లు ఇచ్చిండు. ఇప్పుడే మా రాష్ట్రానికి అడుగుతాడు 18 కోట్లు ఇచ్చేసిందా అని. 18 కోట్లు కూడా వెంటనే రిలీజ్ చేసిన మరి డిప్యూటీ సీఎం గారికి ఈ జిల్లా రైతాంగాల తరఫున, నష్టపోయిన రైతుల తరఫున, భూమి కోల్పోయిన వాళ్ళ తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన రైతు నాయకులు. ఇక్కడ ప్రతి గల్లీ, ప్రతి వాడ, ప్రతి రైతుకు సంబంధించిన సమస్య వారికి తెలుసు. ఈరోజు ప్రధానమైంది ఇక్కడ పత్తిపాక రిజర్వాయర్, టేలెంట్ ప్రాంతాలకు సంబంధించి ఈ పత్తిపాక రిజర్వాయర్ను మనం ఏర్పాటు చేసుకుంటే ఈ నియోజకవర్గమే కాదు, రామగుండం నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం, దాంతోపాటు మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన టేలెంట్ ప్రాంతాలకి స్టెబిలైజేషన్ అవుతుంది అని జీవన్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు మేము కూడా మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న వారిని కోరాం. తదుపరి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకరోజు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పెద్దలు భట్టి గారిని కోరినాం, పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించి పనులు మొదలు పెట్టడానికి మీ పాత్ర ఉండాలి, ఇదే బడ్జెట్లో పెట్టాలని నేను, మీ లక్ష్మణ్ కుమార్ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయరమణారావు గారు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కోరటం జరిగింది. ఈ బడ్జెట్లో మరి జీవన్ రెడ్డి గారి సూచన మేరకు పత్తిపాక రిజర్వాయర్ కు సంబంధించి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపులు
ఈరోజు సర్వే పనులు పూర్తి చేసిన తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో కూడా లక్ష్మణ్ కుమార్ గారు సమయం ఇచ్చినప్పుడు మేము మా అందరం శాసనసభ్యులు వచ్చి సర్వే పరంగా ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ అధికారులతో పోయి వెంటనే పత్తిపాక రిజర్వాయర్కి సంబంధించిన పూర్తి స్థాయిలో డీటెయిల్డ్ ఎస్టిమేట్ చేయడానికి మరి సర్వే పనులను అతివేగంగా చేపట్టడానికి ఒక కార్యాచరణ తీసుకుంటామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, జేవి శ్యాంప్రసాద్ లాల్, ఆర్డీఓలు బి గంగయ్య, వి హనుమానాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కార్మికులకు అక్టోబర్ మొదటి వారంలో 2023-2024 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలను ప్రకటించి 35% వాటా చెల్లించాలని కొద్ది రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తామని గుర్తింపు సంఘం ఏఐటియుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు. గోదావరిఖని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటియుసి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులు యాజమాన్యం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించి కంపెనీకి గత సంవత్సరం కంటే లాభాలు రావడం జరిగిందని ఆయన అన్నారు. లాభాల్లో 35% వాటా చెల్లించాలని ఆగస్టులో సింగరేణి సిఐఎండి బలరాం నాయక్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని, యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి లాభాల వాటా చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై గుర్తింపు సంఘం బాధ్యతగా ఏఐటియుసి 2-3 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి 35% వాటా ప్రకటించి అక్టోబర్ మొదటి వారంలో చెల్లించాలని కోరతామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ నెల చివరి వారంలో కోల్కతాలో జరిగే కోల్ ఇండియా సమావేశంలో పిఎల్ఆర్ బోనస్ను ₹1,00,000 చెల్లించాలని ఏఐటిసి డిమాండ్ చేస్తుందని, గత సంవత్సరం పిఎల్ఆర్ బోనస్ 85,000 చెల్లించారని ఆయన అన్నారు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ నెల 9న గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగిందని, అక్టోబర్లో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు స్ట్రక్చర్ సమావేశాలు యాజమాన్యం ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందన్నారు. జిఎం పరిధి 6 మెన్ కమిటీ మీటింగులు, మైన్స్ కమిటీ, సేఫ్టీ కమిటీ మీటింగులు అన్నీ కూడా సక్రమంగా జరపాలని చెప్పేసి యాజమాన్యానికి చెప్పాం. అదే పద్ధతుల్లో నడిపిస్తాం. అదేవిధంగా ఇవాళ కార్మికులకి లాభాల వాటా ఏదైతే ఉన్నదో అది రేపు సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నాం. సిఎండి గారితో సహా మేము కలిసి లాభాల్లో కార్మికులకి 30% వాటా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం. అదే రోజున లాభాలు ఎంత వచ్చినాయో సింగరేణి కూడా ప్రకటన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. వాటిని ఈ లాభాల వాటాని మనకి దసరా ముందు ఇస్తారు కాబట్టి, దసరా వచ్చే నెల 12వ తారీఖు ఉంది కాబట్టి దానికంటే ఒక వారం రోజులు 10 రోజుల ముందే, అంటే వచ్చే నెల 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు మధ్యలో ఆ యొక్క లాభాల వాటా కార్మికులకు ఇప్పించడం అనేది జరుగుతుంది. అట్లాగే పిఎల్ఆర్ బోనస్ అది రేపు ఈ నెల చివరిలో కలకత్తాలో మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కార్మికులకి గతంలో 85,000 ఇచ్చారు. ఈసారి ₹1,00,000 ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ పెట్టి, సరే గతంలో పెంచినట్టే విధంగానే ఈసారి కూడా పెరిగే విధంగా చేసి, అది దీపావళి కంటే ఒక వారం రోజుల ముందు కార్మికులకు ఇచ్చే విధంగా చేస్తామని. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి వైవీరావు, కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, ఆర్జీ3 బ్రాంచ్ కార్యదర్శి ఎంఆర్సి రెడ్డి, ఏఐటీసీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఏ గౌస్, బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాదన మహేష్, నాయకులు సంఖ్య అశోక్, గండి ప్రసాద్, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, గుర్రం ప్రభుదాసు, వలుసు రవి, దొంత సాయన్న, నాగేంద్ర కుమార్, ఆకునూరి శంకరయ్య, ఎం చక్రపాణి, సిద్ధమల్ల రాజు, సిర మల్లికార్జున్, నంది నరేష్, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో
శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. సీతారాం ఏచూరి మరణం కార్మిక వర్గానికి తీరని లోటని సిఐటియు జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు దిగ్గజం కార్మిక వర్గ నాయకుడు సీతారాం ఏచూరి శుక్రవారం అనారోగ్యంతో మరణించారు. సీతారాం ఏచూరి మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సిఐటియు జిల్లా కమిటీ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి, ఉపాధ్యక్షులు మెండే శ్రీనివాస్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి విద్యార్థి దశ నుంచే ప్రజా పోరాటాల్లో రాటుదేలారని, అనంతరం కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించి అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీలతో సంబంధాలు నెలకొల్పిన నాయకులని కొనియాడారు. సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారని, భారతదేశంలో దోపిడీ రహిత సమాజం కోసం నిరంతరం శ్రమించారని అన్నారు. లౌకిక తత్వాన్ని, రాజ్యాంగాన్ని, ఫెడరలిజాన్ని కాపాడడానికి జరిగిన పోరాటంలో ముఖ్య భూమిక పోషించారని, చివరి శ్వాస వరకు శ్రామిక ప్రజల విముక్తి కోసం పోరాడారని అన్నారు. ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి, శ్రామిక ప్రజలకు, కార్యవర్గ పోరాటాలకు తీరని లోటని అన్నారు. సీతారాం ఏచూరికి విప్లవ జోహాలు అర్పిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చేస్తామని అన్నారు. నిన్నటి రోజు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏచూరి గారు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన విద్యార్థి ఉద్యమం నుంచే 1974లో SFI విద్యార్థి ఉద్యమంలో కొనసాగుతూ 75లో సిపిఎం పార్టీలో సభ్యునిగా చేరి ఈ రోజు వరకు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో చనిపోవడం అనడం చాలా బాధాకరం. ఎందుకంటే భారతదేశంలోని కార్మిక వర్గానికి అటు ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం, కార్మికుల హక్కుల రక్షణ కోసం నిరంతరం రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటులో గలమెత్తిన వ్యక్తి. అంతేకాకుండా విద్యార్థి ఉద్యమంలోనే అటు ఉద్యమాన్ని నడిపిస్తూ అటు చదువు కొనసాగిస్తూ చదువులో కూడా గోల్డ్ మెడల్ సాధించిన వ్యక్తి. అలాగే పార్లమెంటులో ఉత్తమ పార్లమెంటన్గా ఎన్నికైన వ్యక్తి. అసొంటి వ్యక్తి ఈరోజు కార్మిక వర్గానికి అలాగే ప్రజలకు తీరని లోటుగా సిఐటిగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో నవ తెలంగాణ రిపోర్టర్స్ శోభన్ బాబు, భిక్షపతి, సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ ఉపాధ్యక్షులు ఆసరి మహేష్, SK గౌస్, ఏ శంకరన్న, తిప్పారపు రాజు, ఈద వెంకటేశ్వరరావు, ఈదుల సాగర్, జంగంపల్లి మల్లేష్, జీప్ స్టాండ్, ఆటో స్టాండ్ ఓనర్స్, డ్రైవర్స్ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రామగుండం నియోజకవర్గంలోని పలు మండపాలలో కొలువుదీరిన గణనాథులను శనివారం రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి దర్శించుకున్నారు. విఠల్ నగర్, మార్కండేయ కాలనీ, లక్ష్మీనగర్లలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీనగర్ వ్యాపార కూడలిలో ఏర్పాటు చేసిన గణనాథుని దర్శించుకుని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ గణనాథుడి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండి వారు చేసే ప్రతి కార్యక్రమం
ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయవంతం కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సుధీరు, వెంకటరమణ, సతీష్, బాలు, పద్మ, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 990-855-2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. బ్యాక్ టు న్యూస్. రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ జంగాలపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి మత్స్య గాంధీ యోజన పథకంపై కేంద్ర ప్రభుత్వ సహకార సంస్థ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ భారతదేశంలో సహకార సంఘాలను బలోపేతం చేయడానికి, సహకార సంఘాలలో సభ్యుల సంఖ్యను పెంచుతూ సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య యోజన పథకం తోడ్పాటును అందిస్తుందని అన్నారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా సాంకేతికతను పెంచుకుంటూ అన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి జరుగుతుందని తెలిపారు. మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖని గౌరవనీయులు అమిత్ షా గారి యొక్క నాయకత్వంలో కేంద్ర సహకార మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశంలో సహకార వ్యవస్థని ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఆలోచనతోటి ముఖ్యంగా సహకార సంస్థల్లో సభ్యుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా సంఘాలలో వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వాడుకుంటూ సభ్యులకు కావలసిన అన్ని రకాల సేవలను అందించడానికి వీలుగా, అదేవిధంగా సహకార సంస్థల ద్వారా రైతుల యొక్క ఆర్థిక క్షేమాన్ని, ఆర్థిక శ్రేయస్సుని పరిష్కరించడానికి, వారి పాటుపడటానికి మార్కెటింగ్ వ్యవస్థను కూడా బలోపేతం చేయడం, అదేవిధంగా కామన్ సర్వీస్ సెంటర్స్ అనే పోర్టల్ ని వినియోగించడం ద్వారా సహకార సంస్థల్లో సభ్యులకు అవసరమైన అన్ని రకాల ఈ సేవల్ని అందించడం ద్వారా సహకార సంస్థల యొక్క ఆర్థిక సౌలభ్యతను పెంచడానికి, ఆర్థిక క్రమశిక్షణ పాటించడానికి వీలుగా, ఆర్థిక వ్యవహారాల్లో అంకిత భావాన్ని, జవాబుదారీతనాన్ని పెంచడానికి పూర్తి స్థాయిలో రాబోయే రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా 65,000 సహకార సంఘాలలో కంప్యూటరీకరణకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపడం జరిగింది. నబార్డు ద్వారా దీనికి సంబంధించిన ఆర్థిక వనరుల్ని సుమారుగా 650 కోట్ల రూపాయలు భారత ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. అనంతరం జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ సహకార సంస్థ కోఆపరేటివ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్ఛార్జి శ్రీనివాసును గౌతమి నగర్లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య, అరుణ్ కుమార్ సాల్వలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మత్స్య గాంధీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల చైర్మన్ పూలబైన భూమయ్య, పెద్దపల్లి మత్స్య గాంధీ ఇన్ఛార్జి పద్మ, మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జి సంపత్ తదితరులు పాల్గొన్నారు. గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేసి అడిషనల్ సీఎంఓగా పదోన్నతి పొందిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య ఆత్మీయంగా సన్మానించారు. సింగరేణి ముద్దుబిడ్డ, సకల జనుల ఆత్మీయులు, గోదావరికని సింగరేణి ఏరియా ఆసుపత్రి డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్ అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన సందర్భంగా
ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూల బొకే అందించి సాల్వా కప్పి ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ కిరణ్ రాజ్ ప్రజలందరితో మరింత సాన్నిహిత్యంగా ఉంటూ ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో SC/ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, జాతీయ కార్యదర్శి కొంకుటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్, కాంపల్లి సతీష్, సీనియర్ నాయకులు కల్వల రాజేశం, కొంకటి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు. మత సామరస్యం వెళ్లివిరిసేలా గణపతి మండపాల వద్ద ముస్లింలు భక్తి భావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గణేష్ మండపాల వద్ద భక్తులకు అన్నదానం చేస్తూ ముస్లింలు భక్తిభావంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. NTPC 23వ డివిజన్ ఆటోనగర విఘ్నేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద MD అక్బర్ బాయ్, ముస్లిం మైనార్టీ 23వ డివిజన్ అధ్యక్షులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విఘ్నేశ్వర యూత్ అధ్యక్షులు దుమ్మటి శేఖర్, దాసరి ఆనంద్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సందడితో భక్తి పారవస్యం నడమ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గోదావరిఖని పట్టణంలో వాడవాడల గల్లీ గల్లీన వెలిసిన గణపతి మండపాల్లో నిత్యం భక్తుల నుంచి గణనాథులు పూజలను అందుకుంటున్నారు. గణపతి మండపాల్లో కుంకుమ పూజలు, దీపాల అలంకరణ, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలతో మండపాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. గోదావరిఖని ఆర్యవైశ్య భవనంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద నిత్యం అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. నిత్యం భక్తి శ్రద్ధలతో గణనాథునికి పూజలు జరిపిస్తున్నామని సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్ తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నుంచి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కూడా ఈరోజు చివరి 2 రోజుల ముందుగానే మేము అన్నదానాలు కానివ్వండి, గత అల్పాదాలు కానివ్వండి, గత వారం నుంచి మా దాతల సహకారంతో, మా చిన్న సభ్యుల సహకారంతో, మా కార్యవర్గ సభ్యుల సహకారంతో, సీనియర్ల సహకారంతో, అందరి సహకారంతో వినాయక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా ప్రతిరోజు అనుకుంటే ఏ ఒక్క రోజు తప్ప మిగతా 9 రోజులలో 8 రోజులు దిగ్విజయంగా నడిపిస్తున్నాం. అలాగే సాయంత్రం పూట అల్పారం కూడా దాతల సహకారంతో అందించడం జరుగుతుంది. దీనికి విశేషమైన స్పందన లభిస్తుంది. ఆర్యవైశ్య భవన్లో కూడా వినాయక నవరాత్రి ఉత్సవాలకు ప్రజలు అందరూ కూడా మా వ్యాపార వర్గాల సోదరులు, సంఘ సభ్యులు, కార్యవర్గ సోదరులు కూడా ఎల్లవేళ ఆయురారోగ్యంతో ఉండాలని ఆ గణనాథుని కోరుకుంటూ दुःखहर्ता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव शेंदूर चढ़ायो अच्छा गजमुख को डोंगिर लाल विराजे सुख गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव जय देव जय देव। रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूलक अधिकारी
कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी, दंड स्थल मस्तक झूले शशि बिहारी। जय देव जय देव जय देव जय देव। लंबोदर पीतांबर फणिवर बंधना, सरळ सोंड वक्र तुंड त्रिनयना, दास रामाचा वाट पाहे सदना, संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना। जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव भाव भगत से कोई शरणागत आवे, संतत संपत सभी भरपूर पावे। ऐसे तुम महाराज मोको निभावे, गोसावी नंदन निश दिन गुण गावे। जय देव जय देव जय देव जय देव। घालीन लोटांगण वंदीन चरण, डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे आलिंगन आनंद पूजिन, भावे ओवाळीन म्हणे नामा। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधु सखा त्वमेव। सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची, नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची। जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, चौंदिल लाल विराजे सुध गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए जागत हूँ पद को। जय देव जय देव जय देव जय देव। रत्न खचित फरा तुझ गौरी कुमरा, चंदनाची ओटी कुमकुम केशरा, हिरे जडित मुकुट शोभतो बरा, ऋणझुणती पुरे चरणी घागरिया। जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव जय देव जय देव। अष्टो सिद्धि दासी संकट को बैरी, विघ्न विनाशन मंगल मूलक अधिकारी, कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी, दंड स्थल मस्तक झूले शशि बिहारी। जय देव जय देव जय देव जय देव। लंबोदर पीतांबर फणिवर बंधना, सरळ सोंड वक्र तुंड त्रिनयना, दास रामाचा वाट पाहे सदना, संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना। जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव भाव भगत से कोई शरणागत आवे, संतत संपत सभी भरपूर पावे। ऐसे तुम महाराज मोको निभावे, गोसावी नंदन निश दिन गुण गावे। जय देव जय देव जय देव जय देव। घालीन लोटांगण वंदीन चरण, डोळ्यान पाहिन रूप तुझे, प्रेमे आलिंगन आनंद पूजिन, भावे ओवाळीन म्हणे नामा। त्वमेव माता पिता त्वमेव, त्वमेव बंधु सखा त्वमेव। सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची, नुर्वी पूर्वी प्रेम कृपा जयाची, सर्वांगी सुंदर उटिशेंदुराची, कंठी झळके माळ मुक्ता फळाची। जय देव जय मंगल मूर्ती, दर्शन मात्रे मन कामना पूर्ती। जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, चौंदिल लाल विराजे सुध गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए जागत हूँ पद को। जय देव जय देव जय देव जय देव।
रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी दंड स्थल मद मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय देव जय देव लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव भगत से कोई शरणागत आवे संतत संपत सभी भरपूर पावे ऐसे तुम महाराज मोको निभावे मौसावी नंदन निश दिन गुण गावे जय देव जय देव जय देव जय देव घालीन लोटांगण वंदीन चरण डोळ्यान पाहिन रूप तुझे प्रेमे आलिंगन आनंद पूजिन भावे ओवाळीन म्हणे नावा त्वमेव माता पिता त्वमेव बंधु सखा त्वमेव सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को चौंदिल लाल विराजे सुध गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए लागत हूँ पद को जय देव जय देव जय देव जय देव रत्न खचित फरा तुझ गौरी कुमरा चंदनाची ओटी कुमकुम केशरा हिरे जडित मुकुट शोभतो बरा ऋणझुणती पुरे चरणी घागरिया जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव अष्टो सिद्धि दासी संकट को बैरी विघ्न विनाशन मंगल मूरत अधिकारी कोटि सूरज प्रकाश ऐसी छवि तेरी दंड स्थल मद मस्तक झूले शशि बिहारी जय देव जय देव जय देव जय देव लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव लंबोदर पीतांबर फणिवर बंधना सरळ सोंड वक्र तुंड त्रिनयना दास रामाचा वाट पाहे सदना संकटी पावावे निर्वाणी रक्षावे सुरवर वंदना जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव भगत से कोई शरणागत आवे संतत संपत सभी भरपूर पावे ऐसे तुम महाराज मोको निभावे मौसावी नंदन निश दिन गुण गावे जय देव जय देव जय देव जय देव घालीन लोटांगण वंदीन चरण
रक्षा त्वमेव सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उटिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव शेंदूर लाल चढ़ायो अच्छा गजमुख को चौंदिल लाल बिराजे सुध गौरी हर को हाथ लिए गुड़ लड्डू साई सुरवर को महिमा कहे न जाए जागत हूँ पद को जय देव जय देव जय देव जय देव। సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యుత్ రంగంలో దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడి. లాభాల్లో వాటా చెల్లింపు కోసం ముఖ్యమంత్రిని కలుస్తాం. ₹1,00,000 PLR బోనస్ కోసం డిమాండ్ చేస్తాం. గుర్తింపు సంఘం AITC అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య వెల్లడి. సీతారాం ఏచూరి మరణం కార్మిక వర్గానికి తీరని లోటు. CITU జిల్లా అధ్యక్షులు వేల్పెల కుమారస్వామి దిగ్భ్రాంతి. పలు మండలాలలో ఏర్పాటు చేసిన గణనాథులను దర్శించుకున్న బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి. ప్రధానమంత్రి మత్స్యగాంధీ యోజన పథకంపై అవగాహన సదస్సు. అడిషనల్ CMOగా పదోన్నతి పొందిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ ను ఆత్మీయంగా సన్మానించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు 10వ డివిజన్ కార్పొరేటర్. ఆధ్యాత్మిక సందడితో భక్తి పారవస్యం నడుమ కొనసాగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాలు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.